ఓం ప్రాణాయామ 3 సార్లు లోపలికి గాలి తీసి వదిలిపెట్టండి. सुमतिषु आज ब्रह्मणा द्वितीय प्राप्ते श्वेतवरः कल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बुद्वीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिण दिग्भागे अस्मिन् वर्तमानव्यावहारिका चान्द्रमानेन श्री विक्रीतनाम संवत्सरे दक्षिणायने भाद्रपदमासे शुक्लपक्षे शनिवासरे शुभयोगे शुभनक्षत्रे शुभयोगे शुभकर्णे एवं विशिष्टायां श्रीमान् गोत्रोद्भवस्य काश्यप गोत्रोद्भवस्य భాస్కర్రావు నామదర్శ అల్ల నీరు కొంచెం అలాగే వేస్తాను. వాచ్ అవి ముగ్గురు అంటే చెప్పుంటే లైవ్ చూస్తున్నా కొంచెం నీరు వేస్తాను. భాస్కర్రావు నామదేశ తద్ధర్మపత్ని లలితా నామదేశ ప్రథమపుత్రస్య శ్రీనివాసరావు నామదేశ తద్ధర్మపత్ని అలేఖ్యా నామదేశ పుత్రస్య వైశ్విక్ నామదేశ పుత్రస్య శ్రీకాంత్ నామదేశ धर्मपत्नी महालक्ष्मी नामदेश तदपुत्रस्य विघ्नेश नामदेश शुभवंचिता पापग्न विध्वंस वीक्षण विध्वांधकार भास्वंतं विघ्नराज महं भजे एकदंतं पाशाकुशं धरं देवं ध्याये विनायकं उत्तमं गणानाद्यत्यवतं संपत्करं शुभं भक्ताभिष्यप्रदं तस्मात् ध्याये विघ्ननायकं ध्यायेद्राजनन्द्रं भक्तापक्षमा विघ्नाशकं चतुर्भुजं महाकाय सर्वाभरण भूषितं सर्वज्ञ गौरी गर्भाद्भुतम् आवाहयामि. पुष्पागयाचित नानारत्नार्जितं रत्नसिंहासनं तारप्रीत्यातं प्रहरीयतं आसनं समर्पयामि. पूजते गौरीपुत्र नमस्तेस्तु शंकर प्रेनंदन ग्रहणाख्यमर्पितं गंधं प्रयुक्तम् अर्घ्यं समर्पयामि. गंधमे गजभक्त नमस्तेस्तु सर्वाभिष्टदायक भक्ष्यपाद्यं नयस्तं ग्रहण भिरादानद पाद्यं समर्पयामि. కొంచెం నీరు अनाधनाद सर्वगैर्वाणां ग्रहणादीर्मार्पितं पाद्यं समर्पयामि. మరి కొంచెం నీరు अनादनाद सर्वज्ञ गैर्वाणाद वरपूजिता गृहाणाचनं देव तुभ्यं दत्तं मय प्रभो आचमनं समर्पयामि. दधिक्षेर समायुक्तं धामाद्वायतं मनवितं मधुपर्कं गृहानेर्दं गजभक्तं नमस्ते मधुपर्कं समर्पयामि. ఫస్ట్ పంచమవుతుంది తెచ్చారా తెచ్చే పాలు తెచ్చి లెక్క కాకపోతే క్లారిటీ లేదంట. నేను
చూసింది ఫస్ట్ టైం కానీ క్లారిటీ లేదంత నేను కనెక్ట్ చేస్తున్నా చూడు వేసే కదా పూతను కలిపేసి ఆ పూతను కొంచెం దేవుడి మీద ఉండు నాకు కనబడదాము ఉండు ఇల్లు చదువు నాకు కనబడతాయి నాకు పూల పండు నాయన తీసుకు మరి కొంచెం నీళ్ళు ఏమన్నా స్నానం పంచామృత నాయక అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణ పూజిత పంచామృత స్నానం సమర్పయామి గంగాధీరస్వదేవ అభ్యతరం మర్గం స్నానం కరుష్వ భవాగవామపుత్ర నమస్తే శుద్ధోదక్షానం సమర్పయామి కొంచెం నీళ్ళు చిన్న రక్తవర్గమయం చారు దేవయోగ్యంచ మంగళం శుభప్రదం గృహాణాత్మం లంబోదర పరాత్మజ వస్త్రయుగ్మం సమర్పయామి వస్తుంది ఇది ఇది అదే రాజితం బ్రహ్మచోత్రం చ కాంచి స్వాత్రేయకం గృహాణ సర్వజ్ఞవ భక్తానామేష్టవరదాయక ఉపవేతం సమర్పయామి జన్మేయ చందనాగార కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేసనం సురశ్రేష్ట పీత్యార్థం ప్రహ్రీయతం గంధాన్ని సమర్పయామి గంధాన్ని సమర్పయామి అక్షతాన్ దివ్యాన్ శాలయంతుండలం శుభాన్ గృహాణం పరమానంద ఈశపుత్ర నమస్తే అక్షతాన్ని సమర్పయామి పుష్పాణి రాజకుంద ముఖాని చ ఏకదంతాది పత్రాన్ని సుందరత నమస్తే పుష్పాన్ని పూజయామి ఓం గణేశాయ నమః పాదవ పూజయామి అలా పూజ చేస్తుంది ఓం ఏకదంతాయ నమః గర్భో పూజయామి ఓం సర్వకర్ణాయ నమః జాన్మే పూజయామి ఓం విఘ్నరాజాయ నమః జంగే పూజయామి ఓం అపువాహనాయ నమః గురు పూజయామి ఓం హేరంబాయ నమః కటిం పూజయామి ఓం లంబోదరాయ నమః భద్రం పూజయామి ఓం గణనాథాయ నమః నామం పూజయామి ఓం గణేశాయ నమః హృదయం పూజయామి ఓం స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి ఓం గజవక్త్రాయ నమః వక్రం పూజయామి ఓం విఘ్నహంత్రాయ నమః నేత్రం పూజయామి ఓం స్వర్పకర్ణాయ నమః కళ పూజయామి ఓం పాలచంద్రాయ నమః లలాట పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః శిర పూజయామి ఓం విఘ్నరాజాయ నమః సర్వాణ్యాంగాన్ పూజయామి ఓం సుముఖాయ నమః పాచీపత్రం పూజయామి ఓం గణాధిపాయ నమః వాయుపత్రం పూజయామి ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం పూజయామి ఓం గజాననాయ నమః దౌర్వాయుగ్యం పూజయామి ఓం అరుం హర సోననేయ నమః దత్తోరపత్రం పూజయామి ఓం దంబోదరాయ నమః బద్రీపత్రం పూజయామి ఓం గుహాగ్రజాయ నమః అపారమార్గం పత్రం పూజయామి ఓం గజకర్ణకాయ నమః తులసీపత్రం పూజయామి ఓం ఏకదంతాయ నమః స్వతపత్రం పూజయామి ఓం వికటాయ నమః కరవీరపత్రం పూజయామి ఓం బినదంతాయ నమః విష్ణుకాంతపత్రం పూజయామి ఓం వటవే నమః దాడిపీపత్రం పూజయామి ఓం సర్వేశ్వరాయ నమః దేవదారపత్రం పూజయామి ఓం పాలచంద్రాయ నమః నరకపత్రం పూజయామి ఓం హేరంబాయ నమః సింధూరపత్రం పూజయామి ఓం సర్పకర్ణాయ నమః జాజీపత్రం పూజయామి ఓం సురగ్జాయ నమః గండకీపత్రం పూజయామి ఓం ఇంద్రోక్త్రాయ నమః సమీరపత్రం పూజయామి ఓం వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతిపత్రాన్ని పూజయామి నమః ఓం సంతూరాయ నమః ఓం ధృంగాయ నమః ఓం ప్రముఖాయ నమః ఓం సుముఖాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం సుప్రదీపాయ నమః ఓం సుగ్రదీయాయ నమః ఓం సురాధ్యక్షాయ నమః ఓం సురాగ్నేయ నమః ఓం మహాగణపతయే నమః ఓం ఆంజనేయ నమః ఓం మహాకాలాయ నమః ఓం మహాబలాయ నమః ఓం హేరంబాయ నమః ఓం లంబాజలాయ నమః ఓం హస్తగ్రీవాయ నమః ఓం ప్రథమాయ నమః
ఓం ప్రాజ్ఞాయ నమః ఓం ప్రమోదాయ నమః ఓం మోదకప్రియాయ నమః ఓం విఘ్నకర్తాయ నమః ఓం విఘ్నహంతాయ నమః ఓం విష్ణునేత్రాయ నమః ఓం విరాట్పతియే నమః ఓం శ్రీపతియే నమః ఓం వరపతియే నమః ఓం శృంగారిణే నమః ఓం అస్తివత్రాయ నమః ఓం శుభప్రియాయ నమః ఓం శేఖరకారిణే నమః ఓం శాశ్వతాయ నమః ఓం బలాన్వితాయ నమః ఓం బలవద్దతాయ నమః ఓం వక్రదియే నమః ఓం భవగమ్యాయ నమః ఓం భవత్మజాయ నమః ఓం అగ్రగామినే నమః ఓం మంత్రకృతే నమః ఓం సామేయ ప్రవాయ నమః ఓం సర్వాయ నమః ఓం సర్వోపాసాయ నమః ఓం సర్వకర్త్రే నమః ఓం సర్వనేత్రే నమః ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం సిద్ధివినాయకాయ నమః ఓం పంచహస్తాయ నమః ఓం పార్వతీనందనాయ నమః ఓం ప్రభవే నమః ఓం కుమారగురవే నమః ఓం కుంజరాసురవంజనాయ నమః ఓం నాయాయ నమః ఓం కాంతిమతే నమః ఓం దితిమతే నమః ఓం కామినే నమః ఓం కపిత్తప్రియాయ నమః ఓం బ్రహ్మచారిణే నమః ఓం బ్రహ్మరూపిణే నమః ఓం మహోదరాయ నమః ఓం మహోత్కరాయ నమః ఓం మహావీరాయ నమః ఓం మంత్రిణే నమః ఓం మంగళస్వరాయ నమః ఓం ప్రమణాయ నమః ఓం జాయసాయ నమః ఓం యక్షకినిర్సేవితాయ నమః ఓం గంగాసుతాయ నమః ఓం గణాధీశాయ నమః ఓం గంభీరనదాయ నమః ఓం వటవే నమః ఓం జ్యోతిషే నమః ఓం అక్రాంతపదచిత్రవే నమః ఓం అవిష్టవరదాయ నమః ఓం మంగళప్రదాయ నమః ఓం అయక్త్రోపాయ నమః ఓం పురాణపురుషాయ నమః ఓం పూష్ణాయ నమః ఓం పుష్కరవతివర్ణాయ నమః ఓం అగ్రగణ్యాయ నమః ఓం అగ్రపూజ్యాయ నమః ఓం అపారకృత పరక్రమాయ నమః ఓం సత్యధర్మిణాయ నమః ఓం శవిక్యాయ నమః ఓం సారాయ నమః ఓం సరసంపన్నే నమః ఓం మహేశాయ నమః ఓం విశదాంగాయ నమః ఓం మనకింకిలిమేకరాయ నమః ఓం సమస్త దేవతామూర్తయే నమః ఓం సహిష్ణవే నమః ఓం బ్రహ్మ విద్యాదానువే నమః ఓం విష్ణువే నమః ఓం విష్ణుప్రియాయ నమః ఓం భక్తజీవితాయ నమః ఓం జితమన్మదాయ నమః ఓం ఆశ్చర్యకారాయ నమః ఓం సత్వతితాయ నమః ఓం విశ్వగ్ధైర్యే నమః ఓం విశ్వరక్షావిదాత్మకృతే నమః ఓం కళ్యాణగురవే నమః ఓం వన్వత్తవేషాయ నమః ఓం పరాజిశే నమః ఓం సమస్త జగదారాయ నమః ఓం సర్వశ్వకారపదాయ నమః ఓం విఘ్నేశ్వరాయ నమః దశాంగగురోపేతం కొంచెం ఇది వైశ్వికో ఏంటి విఘ్నేశ్వర అన్న వైశ్వికో మరి గుగ్గిలం సుగంధం మనోహరం ఉమాశతం సుతం గృహాణ వరదో భవ ధూపమాగ్రాపయామి ఇప్పుడు మేము ఇదే చేసుకుంటాం ఇదే పని పాద్యం త్రివజక్తం బహినా యోజనం గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమస్తే దీపం దర్శయామి దీపచంద్రుడు దక్షిణ కృష్ణ సుగంధాశ్రుతం మోదకాన్ వృతపాచితాన్ నైవేద్యం గృహాణాభిమధ్యం రసాపల్పితాం భక్ష్యం భోజ్యం శరైత్సంచ భోష్యం పానీయమేవ చ ఇతరం గృహాణ నైవేద్యం సమాయుక్తం వినాయక నైవేద్యం సమర్పయామి సచ్చిదానంద విఘ్నేశ్వర పుష్కరాణి దాని చ పుణ్యాంచ భగవాన్ స్వీకృష్య వినాయక సువర్ణ పుష్పం మంత్రపుష్పం పూజీ బల సంయుక్తం నాగవల్లి ధైర్యయుక్తం కర్పూర సువర్ణ సంయుక్తం తాంబూలం ప్రయుక్తం వ్రతవర్తి సమాసం సలేఖ్యంచితం నీరాజనం నమస్తవం గృహాణవే వరదవ నీరాజనం సమర్పయామి పువ్వులు అక్షతులు ఆంధ్రప్రదేశ్ మంత్రపుష్పం సమర్పయామి విఘ్నేశ్వరాయ నమః మంత్రపుష్పం సమర్పయామి అయ్యప్ప దేవాయ నమః నీరాజనం పెద్ద ఫోన్ చేశాను సమర్పయామి పెద్ద ఏం ఫోన్ చేసింటే When you have to say something to someone far away. ఏంటన్నా ఇంటికాడే ఉన్నాం పూజ అవుతుంది ఏమి ఏమి తుభ్యం
ఆజ్ఞ సమర్పణ మంత్రపుష్పం సమర్పణ ప్రదక్షిణ ఒకసారి ప్రదక్షిణ చేసింది. లేదు వెళ్ళలేదు. అదా ల్యాండ్ గురించా? సరే అయితే ఇక్కడ ఎంక్వైరీ ఎయిట్ చేసావా? జౌలు గేట్ అడిగావా? తర్వాత మాట్లాడు. సరే అయితే ఉంటాను అయితే పైన. తర్వాత మాట్లాడు. నమస్కారం సమర్పయామి. మోదక ప్రియ నమస్తు విఘ్నేశ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఆగ్ని గ్రహణ హేరంబ సర్వవస్త ప్రదాయక గంధ పుష్పార్ఘితం పాత్రం ఆసనం పుష్పం సమర్పయామి. ఓం బ్రహ్మ వినాయకాయ నమః నమస్తుభ్యం. గణేశాయ నమః నమస్తుభ్యం. విఘ్నాశ యశపుత్రం వరదం దేహిం పరత్రవ వచాంగతం వినాయక నమస్తుభ్యం. సంతతం మోదకప్రియ నిర్విఘ్నం గురువే దేవ సర్వకార్యేషు సర్వదః. వినాయకుని వ్రత కథ. సూత మహర్షి సౌనకాదిములకు ఇట్లు చెప్పిరి. గజముఖుడైన అసురుడు ఒకడు తన తపస్సు శంకరుని మెప్పించి కోరరాని వరము కోరినాడు. తనను ఎవరు వధించగలరని శక్తిని శివుడు తన ఉదరమందు నివసించిందని కోరినాడు. ఆ ప్రకారము శివుడు అతని కుక్షయందు బందీ అయినాడు. అతడు ఆజేయుడైనాడు. భర్తకు కలిగిన ఈ స్థితి పార్వతీదేవికి చాలా దుఃఖహేతువైనది. జగత్తుకు శంకరుడు లేని స్థితి అది. జగన్మాతకు పార్వతి భర్తను విడిపించు ఉపాయమునకై విష్ణువుని నర్తించింది. విష్ణువు గంగిరెద్దు వేషము ధరించినాడు. నందీశ్వరుడు గంగిరెద్దుగా వెంట తీసుకుని వెళ్ళాడు. గంగిరెద్దు నాడించి గజాసూరుని మెప్పించినాడు. గజాసూరుడు ఆనందంతో ఏమి కావాలనో కోరుకోమన్నాడు. విష్ణుదేవుని వ్యూహము ఫలించింది. నీ ఉదరమందున్న శివుని కొరకై ఈ నందీశ్వరుడు వచ్చాడు. శివుని నందీశ్వరుని వశం చేయమన్న గజాసూరునికి శ్రీహరి వ్యూహం అర్థమైంది. తనకు అంత్యకాలము దాపురించింది అని గుర్తించినాడు. అయినా మాట తప్పుట కుదరదు. కుక్షియందు శివుని ఉద్దేశించి, ప్రభు శ్రీహరి ప్రభావమున నా జీవితము ముగిచున్నది. నా అనంతరము నా శిరస్సు త్రిలోక పూజితమగినట్లు నా చర్మము నిరంతరము నీవు ధరించవలనేటను అనుగ్రహించవలసింది అని ప్రార్థించి తన శరీరం నందీశ్వరుని వశము చేసినాడు. నందీశ్వరుడు ఎరువునందున చేర్చి శివుని అందుని విముక్తి కలిగించినాడు. శివుడు గజాసూరుని చర్మమును తీసుకుని స్తనోత్పాదకునైనాడు. అక్కడ పార్వతి భర్త రాకన గురించి విని పరమానందంతో భర్తకు స్వాగతము పలుకుటకై సన్నాహం ఉందినది. తనలో తాను ఉల్లంఘిస్తూ స్నానకారాంతరమున నేత్రముల తనకై ఉంచిన నలుగుపిండితో ఆ ఉల్లాసముతో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడు కనిపించినది. దానికి ప్రాణప్రతిష్ఠ చేయవలను అనిపించింది. అంతకు పూర్వమే ఆమె తన తండ్రియకు పర్వతరాజు ద్వారా గణేశ మంత్రమును పొందింది. ఆ మంత్రముతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందర బాలుని వాకిటి నుంచి తన పనులకి లోనికి వెళ్ళింది. శివుడు తిరిగి వచ్చాడు. వాకిటిలో ఉన్న బాలుడు అతనికి అభ్యంతర మందిరమునకు లోనికి పోనివ్వక నిలువరించినాడు. తన మందిరములు తనకే ఆటంకమాయని శివుడు రౌద్రలోకంతో ఆ బాలుని శిరశ్ఛేదము చేసి లోనికి ఎగినాడు. జరిగింది దానిని విని పార్వతి విలపించింది. శివుడు చింతించి వెంటనే తన వద్దనున్న గజాసూరుని శిరమును ఆ బాలుని మొండెమునకు అతికి ఆ శిరమును శాశ్వతత్వము త్రిలోక పూజకు కలిగించినాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్ర పట్టి అయినాడు. విగ్రహదేవుడైన గజాసూరుడు ఆనందుడై మూషికము రూపమున వినాయకుడు వాహనము శాశ్వత పొందాడు. గణేశుడు అగ్ర పూజనీయుడు, ఆదిదేవుడు, విఘ్నేశ్వరుడు. కానీ ప్రకృతి గజాననమూర్తి మాట ఏమిటి? ఈ గజాననునికి ఆస్థానము కలుగవలసింది ఉంది. శివుని రెండవ కుమారుడైన కుమారస్వామిని తనకు ఆ స్థానమున కోరినాడు. శివుడు ఇరువురికి పోటీ పెట్టినాడు. మీరు ఎవరు భూలోకములో పవిత్ర నది స్థానమునకు వెళ్ళి స్నానాలు చేసి ముందుగా నా వద్దకు వచ్చెదరో వారికి ఆధిపత్యము లభిస్తుంది అని కుమారస్వామిని వేగముగా
సులువుగా పోసాగాడు. గజాననుడు మిగిలిపోయినాడు. త్రిలోకములో పవిత్ర నది స్నానములు ఫలదాయకమగు ఉపాయము అర్థించినాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మముతకు ముగిసిపోయిన పరమశివుడు అట్టి ఫలదాయకమగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు. నారాయణములు అనగా జనములు, జనములన్నయు నారాయణుని ఆధీనములుగా అనగా మంత్ర ఆధీనములు. మంత్ర ప్రభావం చేత ప్రతి నది స్థానమునకు కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షము కావిచ్చినాడు. వినాయకుడి ఆధిపత్యమును లభించినాడు. గణేశుడు గజాన్వి రూపి, జ్ఞానరూపి, అగ్ర పూజనీయుడు, జగద్వంద్యుడుగా ఈ విషయంలో విస్మరించిన చంద్రులకు వినాయకునకు విశ్వరూపము విరగబడి నవ్వాడు. ఫలితంగా లోకంలో చంద్రునకు పరహీనుడైనారు. అతని మాన్యతను నిందినాడు. అతడి పట్ల లోకముల విముఖత వహించింది, అనగా అతనిని చూడరాదు. చూసిన ఎడల ఆ జ్ఞానంతో నిందులైనట్లే లోకులు కూడా అజ్ఞానులు నిందులు అవుతారు, నిందలకు గురి అవుతారు. చంద్రునికి కలిగిన శాపము లోకమునకు కూడా శాపమైనది. లోకులు చంద్రుడు చూడకుండా ఎట్లు, నీలాపనందల వల్ల పవ్యసముగా సాగుట ఎట్లు, సవ్యముగా సాగుట ఎట్లు, చంద్రుడు జరిగిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. లోకులను ఈ శాపం నుండి విముక్తులు దేవదేవుని అర్థించినారు. కరుణామయుడు ఆ దేవుడు విముక్తి ఉపాయమునకై సూచించినాడు. భాద్రపద సొత్తు చదివినాడు. తన పూజ చేసి తన కథను చెప్పుకొని అక్షంతలు శిరమున ధరించిన ఎడల నిష్కలంక జీవితము సాక్ష్యమోగునని అనుగ్రహించినాడు. ఇది ఎల్లరికీ విధి అని వక్కానించినది. దీనిలో ఏ మరపాటు చెందిన వారికైనను తక్కని శమంతకమును పాఠ్యమును ద్వారా మరింత స్పష్టంగా చేయబడినది. ఒకనొక వినాయక చతుర్థి సందర్భమున శ్రీ కృష్ణ పరమాత్మ పాలలో చంద్రుని బింబము చూచుట సంభవించను. దాని దుష్ఫలితముగా ఆయనకు కూడా తప్పలేదు. సత్రాజిత్తునాథుడు సూర్యోపానము సమంతకముని మణిను సంపాదించుకున్నాడు. దినదినము 8 వారములు బంగారము ఇయ్యగల మణి, అంతటి శక్తివంతమైన మణి పరిపాలకుని వద్ద ఉండదని ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు భావించినాడు. ఆ విషయమును సత్రాజిత్తునకు సూచించినాడు. అతనికి ఆ సూచన రుచింపలేదు. అనంతరము సత్రాజిత్తు తమ్ముడకు ప్రశసేనుని విలాసమునకు ఆ మణిని ధరించుటకై అడవికి వెళ్ళినాడు. అది అతని నాశన హేయమైనది. ఆ మణి చూసి మాంసకండ విరమించి సింహం ఒకటి అతన్ని వెంటాడి చంపి మణిని మాట ఖర్చుకుపోయింది. నిజము తెలియని సత్రాజిత్తు మణి ప్రభలమును శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి అపహరించాడని అనుమానించి నిందపాలు చేశాడు. ఆ నింద బాబుకున్నట్టుగా శ్రీకృష్ణుడు కర్తవ్యమైనది. అడవిలో అన్వేషణ సాగించినాడు. ఒక చోట వరసేనుని కళేవరము కనిపించినది. అంతటా కనిపించిన సింహపు కాలి జాడలు వెంట సాగి వెళ్ళాడు. ఒక ప్రదేశమున సింహము బల్లోకము పోరాడి జాడలు కనిపించేవి. శ్రీకృష్ణుడు బల్లోకము వెళ్ళాడు. అవి ఒక గుహలో వెళ్ళాయి. ఆ గుహలో ఒక బాలిక ఊయకు తొట్టికి కట్టి ఆ మణి వేలాడగట్టుకున్నది. శ్రీకృష్ణుడు ఆ మణి అందుకున్నాడు. ఇంతలో భయంకరముగా అరచుచు ఒక బల్లోకము అతనిపై పడింది. భీకర సమరము సాగింది. 1 దినము కాదు, 20 దినములు కాదు, 2 దినములు కాదు, 28 దినములు క్రమక్రమంగా ఆ బల్లోకం శక్తి క్షీణించింది. అది సామాన్య బల్లోకము కాదు. మహాభక్తుడు, శక్తి మంతుడైన జాంబవంతుడు, రామాయణ కాలం నాటి ఆ జాంబవంతుడు కర్మవంతుడుగా నిలిచున్నాడు. క్షీణపడు ప్రశ్నే లేదు. రామచంద్రుని వల్లనే అది సాధ్యము విషయము తెలిసిన జాంబవంతుడు తాను ఇన్ని దినములు పోరాడుతున్నది శ్రీరామచంద్రుడితో గుర్తించి తురత్వం చేయాలి. ఆ త్రేతాయుగా ఈ ద్వాపరయుగంలో ఆ అవతారమున జాంబవంతుడు సేవలకు మెచ్చి శ్రీరామచంద్రుడు ఒక వరము కోరుకున్నగా అవివేకంతో జాంబవంతుడు స్వయముగా శ్రీరామచంద్రుడితో ద్వంద్వ యుద్ధము అని కోరినాడు. అది శ్రీరామ కార్యము కాదు కాన అప్పుడు నెరవేరదు. అవివేకముతో అతడు కోరిన కోరిక జాంబవంతుడు దీర్ఘకాల కర్మబంధం అయినది. ఇప్పుడు కర్మ పరిభక్తమైనది. నేడి రూపమున ఆ ద్వంద్వ యుద్ధము సంఘటినది. అవివేకంతో వైదొలిగినది. అహంభావము నశించినది. శరీరము శిథిలమైనది. జీవితేజస్సు నశించినది. శ్రీకృష్ణ పరమాత్మ రూపమున తన్నును గ్రహించి ఆ శ్రీరామచంద్రునికి ప్రణమిల్లి ఆ మణిని అతనితో పాటు తన కుమార్తెను జాంబవంతుని అప్పగించి కర్మబంధ విముక్తి పొందాడు జాంబవంతుడు. శ్రీకృష్ణుడు మణిని తీసుకుని నగరం పశ్చాత్తాపం చెంది తన కుమార్తెను సత్యభామను ఇచ్చి వివాహం చేశాడు. ధర్మజ్ఞుడు శ్రీకృష్ణుడు నిరాకరించి సత్యభామను స్వీకరించాడు. వినాయక వ్రతము చేయక చంద్రబింబము
జరుగు విపరీతము స్వయముగా అనుభవించిన శ్రీకృష్ణుడు లోకులకు ఎడల పరమనిందులై భాద్రపద శుద్ధ సవితినాడు వినాయకుని యథాచిత పూజించి ఈ సమంతమని కథను అనగా అందరి హితబోధను చెప్పుకొని గణేశత్వమును పట్ల భక్తి వినయములతో శిరమున అక్షంతలు ధరించిన ఎడల నాడు చంద్ర దర్శనము చేసినను నిష్కలాంపు అక్కడికి భయము ఉండదని లోకులకు వరము ఇచ్చినాడు. అది మొదలు మనకు శమంత్రం అనే గాథను వినుట సాంప్రదాయమైనది. పూజ చేసే కథంత విని అవకాశం లేనివారు సింహ వృషేణ మహదీత్ సింహో జాంబవత హత ఇది బాలక మరోదత తప హే శమంతక. సింహము వృషేణుని చంపినది, ఆ సింహమును జాంబవంతుడికై చంపెను కనుక ఓ బిడ్డ ఏడవకు, ఈ సమంత్రమని నీదే అను అర్థము గలపై శ్లోకమైనను స్మరించి తద్వారా విషయము స్మరించిన ఎట్లా చెప్పండి. ఇది జాంబవంతుని గుహలో ఊయరుడు బిడ్డను లాలించుతూ పాడిన పాట అని చెప్పబడింది. సర్వేజన సుఖనోభవంతు. తక్కువ లేదు ఓకే జాంకే దగ్గొద్దు. అటుకులు కొబ్బరి పట్టుకులు చిట్టెడలు ప్రభావంబలు రేపద్ద పనపై ఓ పంటు నేనయ్యవంటూ ఆలు మీకదే దండగను కమ్మ వేడుకను కటు ముద్దుగను పప్పు పేరగదించును పరులకొనచు జయమంగళం నిత్య సోమంగళం వెండి పల్లెరములు 1000 ముత్యాల కొండలుగని కలుపబోయు మెండుగను హారతులు మెడ ఎండ వేసుకుని దండిగా నీకెత్తుగన హారతిని నిత్య సోమంగళం శ్రీమూర్తి వందనకను చెన్మయానందనకను బోధరోచనకను శాశ్వతామూర్తినకను సోమరా నేత్రునకను సుందర కారణకను కుమరారూపునకను శ్రీగణానాథనకను జయమంగళం నిత్య శుభమంగళం ఏకదంతమును ఎల్ల గజమునములు భోగైన తొండములు కడుపు కలుగును జోడైన మోషికము సారథి నొక్కుతును భల్లు విరగా దేవ గణపతి నీకు విజయమంగళం నిత్య సోమంగళం చెంగల్వ చేమంతి చెలరేగి గన్నేరు తామర తంగేరు తగాను పుష్పదాసు తెచ్చి పూజించు నేనెప్పుడు బహుభక్తి గణపతి బాగుగాను జయమంగళం నిత్య సోమంగళం. కొంచెం పువ్వుతోటి పూతనే నేను ఎక్కడ చేస్తావా? ఎక్కడ తెస్తే వస్తుంది, అక్కడ తెస్తే వస్తుంది. చిన్న తీసుకుంటాడు నువ్వు తీసుకో తీసుకో. కళ్ళు కట్టుకోవాలి ఆర్తి పళ్ళకి ఆడపిల్లలు ఏంటంటే గాజులకి శతమానంకి కళ్ళకి లైవ్ అందరికీ అట్లనే నిలిచిపోవడం మీద చూపించి క్లారిటీ అని చేసావా?